గ్రేటర్ ఓటర్ ఈసారి ఏ పార్టీని ఆదరించలేదు. తన మద్దతును తలా కొంత పంచాడు. అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాడని చెప్పాలి. పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వకుండా బీజేపీకి ఈసారి సమాన సీట్లు ఇచ్చి జలక్కిచ్చాడు. తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీరునిచ్చారు. ఏదో ఒక పార్టీకే పట్టం కట్టారు. కానీ దుబ్బాక ఫలితం నుంచి సీన్ మారుతోంది. దుబ్బాకలో కేవలం 1000కి పైగా ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు హైదరాబాదీ ఓటర్ ఏకంగా హంగు ఇచ్చాడు. ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా డోలాయమానంలోకి నెట్టాడు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలతో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత ఎంఐఎం 42 స్థానాలలో గెలిచి 1 స్థానంలో లీడ్ లో ఉంది. బీజేపీ 45 గెలిచి 4 స్థానాలలో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం మేయర్ పీఠం ఏ ఒక్క పార్టీకి దక్కే అవకాశాలు లేవు. మిత్రపక్షాలైన టీఆర్ఎస్, ఎంఐఎం కలిస్తే మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు. బీజేపీతో టీఆర్ఎస్, ఎంఐఎం కలవదు కాబట్టి అది ప్రతిపక్షంలోనే ఉండనుంది. ఒకవేళ ఎంఐఎం మద్దతు లేకుండా గ్రేటర్ పీఠాన్ని ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ సొంతం చేసుకోవచ్చు. దాదాపు 41 ఎక్స్ అఫీషియో సీట్లు టీఆర్ఎస్ కి ఉన్నాయి. ఇప్పుడు 56 సీట్లు రావడంతో 41 కలిపితే 97 సీట్లు అవుతాయి. అప్పుడు ఈజీగా మేయర్ పీఠం సాధించవచ్చు. మరి ఫలితాలు పూర్తిగా వెలువడితే కానీ క్లారిటీ రాకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.